వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 1000 ఏళ్లు గుర్తుండేలా పాలన. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటాం. ఇవి గత ఏడాది ఎన్నికలకు ముందు బీజేపీ నాయకుల వ్యాఖ్యలు. సహజంగానే కశ్మీర్ అంశాన్ని చూపించి బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటారు. ప్రజలు కూడా కశ్మీర్ విషయంలో ఏదైనా గట్టి చర్య తీసుకోవాలంటే అది బీజేపీకే సాధ్యమని నమ్ముతూ ఉంటారు. కశ్మీర్ కు ప్రత్యేకత కల్పించే ఆర్టికల్ 370ని పట్టుబట్టి 2019లో రద్దు చేయడంతో బీజేపీపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడింది. ఇక గత ఎన్నికలలో చెప్పినట్లుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఎప్పుడు? పీఓకే విషయంలో బీజేపీ రాజకీయ ప్రకటనలు చేసినా ప్రజలు ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు. కారణం అది కొంత సంక్లిష్టతలతో కూడిన వ్యవహారం కావడమే. అయితే పీఓకే స్వాధీనం మాట అటుంచితే పెహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత దారుణంగా పర్యాటకులపై దాడికి దిగడం, వారికి పాకిస్తాన్ మద్దతు ఉందని తేలడంతో భారత్ తన ప్రతీకారానికి సిద్ధమవుతోంది. సైన్యానికి ఇప్పటికే భారత ప్రధాని మోదీ స్వేచ్ఛ ఇచ్చారు. త్రివిధ దళాధిపతులతోనూ భేటీ అయ్యారు. సైన్యం, నేవీ సన్నద్ధత కూడా ప్రకటించాయి. ఇక మిగిలింది ప్రతీకారం ఎప్పుడా అనేదే. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్రిక్తతల సమయంలో రక్షణ మంత్రిత్వ శాఖలకు ఎలాంటి విలువ ఉంటుందో అందరికీ తెలిసిందే. సాక్షాత్తు అలాంటి రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ మాట్లాడుతూ భారత్ పై దాడులకు తగిన రీతిలో సమాధానం ఉంటుందని అన్నారు. మోదీ పట్టుదల, పనితీరు గురించి ప్రజలకు తెలుసునని, ప్రజలు కోరుకున్నది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారని కూడా రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. సరిహద్దుల భద్రత, సైనికుల ప్రాణాలను కాపాడటం రక్షణ మంత్రిగా తన బాధ్యత అని పేర్కొన్నారు.